ఊరు నుంచి వస్తుంటే అత్తమ్మ అయితే మునగాకు పంపించింది. ఎప్పుడు కూడా మునగాకు తాలింపే చేస్తాను. ఈసారి యూట్యూబ్‌లో చూస్తే మునగాకు పప్పు కూడా చేసుకోవచ్చని ఉండిందనమాట. సర్లే ట్రై చేద్దామని ఫస్ట్ టైం ట్రై చేస్తానండి. జస్ట్ నార్మల్ పప్పులాగే కాకపోతే ఆకుకూర బదులు మనం ఇక్కడ మునగాకు పప్పు అయితే యాడ్ చేశాననమాట. మంచిగా నేను ఇక్కడ కొంచెం ఎక్స్‌ట్రాగా నీ దగ్గర కొంచెం పెద్ద ఉసిరికాయలు ఉన్నాయి. ఇంకా ఆ ఉసిరికాయలు వేస్ట్ అయిపోతున్నాయని చెప్పి అవి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసి పులుపుదనం కోసం అయితే వేసేసాననమాట. వేసి కుక్కర్‌లో వేసి 2 విజిల్లు రప్పించడమే. అయితే టేస్ట్ అయితే ఓకేగా ఉండిందండి. నాకు తెలిసి మునగాకు ఫ్రైయే బాగుంటుందేమో అనిపించింది. పప్పు అయితే నాకేం పెద్దగా అయితే ఏం నచ్చలేదు. సో ఒకవేళ మీరు ట్రై చేసుంటే కామెంట్ చేయండి. బట్ మాత్రం నాకైతే పెద్దగా నచ్చలేదండి టేస్ట్ అయితేను. అందుకే ఫ్రాంక్గా చెప్పేస్తున్నాను. మునగాకు ఫ్రై విత్ పప్పు చారు అయితేనే బాగుంటుంది. ఆ పప్పులో మునగాకు వేస్తే ఏంటంటే ఆ మునగాకు కొంచెం వగరగా ఉంటుంది కదా, అందువల్ల పప్పు కొంచెం వగరగా అనిపించింది నాకైతేను. ఎంత ఆకు తక్కువ వేసినా సరే ఆ వగరైతే అలాగే ఉంటుందేమో అనిపించింది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా లేదని కామెంట్ చేయడం మర్చిపోవద్దు.